యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మే నెలలో మే 15 నుండి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగబోతా ఉన్నాయి. ఈ విషయం గురించి డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే లింక్ కింద డిస్క్రిప్షన్‌లోను, పైన ఐ కార్డ్స్‌లోనూ ఉంటుంది, చూడండి. ఇక ఆ వీడియోలో ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. సాధారణంగా మన పుష్కర నదులన్నిటి విస్తీర్ణం చాలా ఎక్కువ, అంటే పొడవు చాలా ఎక్కువ. ఆ పొడవు ఎక్కువ మూలంగానే ఆ పుష్కర స్నానానికి వచ్చేవాళ్ళు ఎక్కడికెక్కడ డివైడ్ అయిపోతూ ఉంటారు. అంటే లైక్ ఇప్పుడు గోదావరి నది పుష్కరాలు ఉన్నాయి. ఈ గోదావరి నది పుష్కరాలు గోదావరి పుట్టిన నాసిక్ త్రయంబకేశ్వరం దగ్గర నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంతర్వేద వరకు కూడా చాలా ఘాట్లు ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే ఈ గోదావరి పుష్కరాలకి చాలామంది బాసర్లో చేస్తారు, తర్వాత ధర్మపురిలో చేస్తారు, కాళేశ్వరంలో చేస్తారు, భద్రాచలంలో చేస్తారు, లేకపోతే రాజమండ్రిలో చేస్తారు, కొవ్వూరు గోస్పాద క్షేత్రంలో చేస్తారు, తర్వాత రావులపాలెంలో చేస్తారు, కోటిపల్లిలో చేస్తారు, అంతర్వేదిలో కూడా చేస్తారు. అలా జనాలందరూ డివైడ్ అయిపోవటం మూలంగా ప్రతి ఘాట్లోనూ అంటే కొంత ఫ్లోటింగ్ ఉంటుంది, కానీ మరీ అంత ఎక్కువ ఫ్లోటింగ్ అయితే ఉండదు. కాకపోతే ఈ సరస్వతి నది పుష్కరాలకు మాత్రం ఈ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సరస్వతి నది ఒక కొండ ఉంటుందండి బద్రీనాథ్ దగ్గర. ఆ కొండ నుంచి దాదాపు ఉద్భవించి ఒక 1/2 కిలోమీటరు ప్రయాణించి ఆ తర్వాత అలకనందలో సంగమిస్తూ ఉంటుంది. ఇది ప్రయాణించేది కేవలం 1/2 కిలోమీటరే. దాని మూలంగానే ఈ 1/2 కిలోమీటర్ దూరం కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే మట్టుకి మనం దిగటానికి అసలు ఆస్కారం ఉండదు. ఏదైతే అలకనంద ఈ సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఏదైతే ఉందో కేశవప్రయాగ, ఆ కేశవప్రయాగ దగ్గర మాత్రమే మనం కొద్దిగా దిగి స్నానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం అవకాశం కూడా ఉండదండి, బకెట్లతో పోసుకోవాల్సిందే. పోయినసారి పుష్కరాలకే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, దాని మూలంగానే ఎవరు దిగలేకపోయారు. ఓన్లీ వాటర్ మాత్రమే బకెట్తో ముంచుకుని పోసుకున్నారు. ఇది అట్లాగే చేశారు పుష్కర స్నానం. అయితే ఈ సంవత్సరం మే 15 నుంచే ఈ సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి అది అంత ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి మనం ఆ సరస్వతి నదిలోనికి దిగే అవకాశం ఉంటుందనే భావిద్దాం. అయినా కూడా ఈ సరస్వతి నది దగ్గర చాలా లోయ లెక్క ఉంటుందండి ఇది. అందుకనే దిగటానికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక 500 మంది 1000 మంది గుమ్మి కొడితేనే మనకి చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చేస్తుందండి అక్కడ. దాని మూలంగానే వెళ్ళే వాళ్ళు మాత్రం కొద్దిగా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు వెళ్ళండి. ఒక 1000 మంది అక్కడ గుమ్మి కొడితేనే చాలా క్రౌడ్ కింద ఉంటుంది, జారిపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ అందులోకి ఆ సరస్వతి నదిలోకి జారిపోతే మాత్రం అక్కడ చాలా బండలు ఉంటాయండి, అవి తలకు గుద్దుకున్నాయి అంటే చాలా ప్రమాదకరం. అందుకనే ఈ సరస్వతి నది పుష్కరాలకు వచ్చేవాళ్ళు మాత్రం ఇది కొద్దిగా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మాత్రమే టికెట్లు తీసుకోండి. ఇక ఈ సరస్వతి నది ఎలా ఉంటుంది, ఈ సరస్వతి నది ఆ ఘాట్ అది ఎలా ఉంటుంది, ఇవన్నీ అంటే ఘాట్ ఏమి ఉండదండి. ఇవన్నీ ఎలా ఉంటుంది అంటే ఇప్పటికి 12 సంవత్సరాల క్రితం ఎట్లా అయితే ఉందో, మొన్న 1 ఇయర్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా అట్లాగే ఉంది. ఇదంతా చూడాలి అనుకుంటే 2013 సరస్వతి నది పుష్కరాలు అని చెప్పేసి నేను ఒక వీడియో చేశానండి. అది పైన ఐ కార్డ్స్లోను, లింక్ కింద డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఇక ఈ మానా ఎలాగెళ్ళాలి, ఈ మానా ఎట్లా ఉంటుంది అసలు, ఇవన్నీ చూడాలనుకుంటే సరస్వతి నది మానా అన్న ఒక వీడియో చేశానండి, అది కూడా చూడండి. ఈ 3 వీడియోలు కనుక చూస్తే మీకు సరస్వతి నది పుష్కరాలు ఎట్లా వెళ్ళాలి ఇవన్నీ ఒక అవగాహన వస్తుంది. అలా వద్దా అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకుంటారు. ఈ 3 వీడియోస్ అయితే కంపల్సరీ చూడండి. ఈ సరస్వతి నది పుష్కరాలకి మనం కుంభమేళాకి వెళ్ళినట్టు లేదంటే మామూలు పుష్కరాలకి వెళ్ళినట్టు వెళ్ళటం కుదరదండి. దీనికి కంప్లీట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా ఇవన్నీ ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూసి ఎవరైనా సరే ఈ మార్చి 1 నుంచో మార్చి 2 నుంచో కానీ ఆన్లైన్ ప్రాసెసింగ్, ఈ ఆన్లైన్ పర్మిట్ ఇవన్నీ ఓపెన్ అవుతాయండి. అవన్నీ నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇవన్నీ చూసి మాత్రమే ఈ సరస్వతి నది పుష్కరాలకి వెళ్ళే ప్లాన్ చేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే బద్రీనాథ్లో కనీసం ఒక 15,000 మందికి మాత్రమే, 15,000 కూడా చాలా ఎక్కువ అండి, అంతమందికి మాత్రమే అకామిడేషన్ కల్పించే కెపాసిటీ ఉంది. కాబట్టి మనం అందరూ పొలవమని అక్కడికి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. ఇదైతే సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా ఆర్థికంగా కానీ లేదంటే శారీరకంగా కానీ ఇబ్బంది పడి వాళ్ళకి కుదరలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయాల గురించి అంటే పురాణాల ప్రకారమే కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయండి. ఆ ప్రత్యామ్నాయాల గురించి కూడా తదుపరి వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇకపోతే ఈ వీడియో నాకు ఒక చార్ధామ్ యాత్రా బృందం అని చెప్పేసి ఒక బృందం ఉందండి. వాళ్ళ కోసం ఈ వీడియో. అంటే నాకు ఒక 100-150 కుటుంబాలతో ఒక గ్రూప్ ఉందండి. ఎక్కడికన్నా అంటే కుంభమేళాలకి, పుష్కరాలకి, లేదంటే ఏదైనా ఇలా పుణ్యక్షేత్రాలకి వెళ్ళదలుచుకుంటే వాళ్ళందరిలోనూ ఎవరు వస్తే వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటాను. వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళే వాళ్ళు మాత్రం కొద్దిగా చూడండి. ఎందుకంటే ఇందులో కొన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఈ టూరు, ఇవన్నీ కొన్ని మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి. మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం స్కిప్ చేసేయండి. ఇక చార్ధామ్ యాత్ర బృంద సభ్యులకి ఈ వీడియో 2-3 సార్లు చూడండి. చూసి ఎవరైతే సరస్వతి నది పుష్కరాలకు వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వీడియో ఖచ్చితంగా క్షుణ్ణంగా చూడండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని మాత్రమే నాకు ఫోన్ చేసి పేర్లు ఇవ్వండి. ఎందుకంటే ఈ మార్చి 1 నుంచి ప్రాసెస్ మొదలవుద్ది. అందుకని చెప్పేసి ఈ మార్చి 1 లోపలే నాకు ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే నాకు పర్సనల్గా కాల్ చేసి కానీ గ్రూప్లో కానీ మెసేజ్ చేయండి. నేను టికెట్లు తీస్తాను. ఇది చార్ధామ్ యాత్రా బృంద సభ్యులకు మాత్రమే. కొంతమంది సబ్స్క్రైబర్స్ మేము వస్తామని అడుగుతూ ఉన్నారండి. ఈ టూర్ మట్టుకి ఎంత తక్కువ మందిని తీసుకెళ్తే అంత మంచిదండి. ఎందుకంటే కొద్దిగా క్లిష్టతరమైన కష్టమైన టూర్ కాబట్టి మిగతా వాళ్ళందరూ నేను చెప్పింది ఫాలో అయ్యి వెళ్ళండి. ఏదన్నా మీకు హెల్ప్ కావాలంటే చేస్తాను. మీకు చార్ధామ్ యాత్రా బృంద సభ్యులకి మొన్న గంగానది పుష్కరాలకి, నర్మదా నది పుష్కరాలకి తీసుకెళ్ళినట్టు 120 మందిని 150 మందిని తీసుకెళ్ళటం ఈ టూర్లో అయితే కుదరదండి. అది మీ అందరికీ తెలిసిందే. 2018లో ఆల్రెడీ చార్ధామ్ యాత్రకి వెళ్ళాము. దానికి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. రూములు దొరక్క ఒక 2 రోజులు ఎంత ఇబ్బంది పడ్డాము. ఈ మే నెల మొత్తం ఈ చార్ధామ్ యాత్ర ఎలాగే ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మనతో పాటు కొత్తగా యాడ్ అయిన వాళ్ళు మాత్రం ఇవన్నీ ఈ వీడియోలో చూసి మీరు వద్దాం అనుకుంటే అప్పుడు రండి. ఎందుకంటే 1000 మందిని భరించగలిగే కెపాసిటీ నాకున్న కొంతమంది మన చార్ధామ్ యాత్ర బృంద సభ్యులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇక కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుని మాత్రమే నాకు పేర్లు ఇవ్వండి. కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళు మాత్రమే పేర్లు ఇవ్వండి. మొట్టమొదటి పాయింట్, ఈ యాత్రకి ఎవరిని కొత్త వాళ్ళని అయితే తీసుకురాకండి. ఎందుకంటే కష్టంలోను సుఖంలోను రూములు దొరకపోయినా, లేకపోతే నేను గంగలో దూకమన్నా మన పాత బృంద సభ్యులైతే దూకేస్తారు కాబట్టి వాళ్ళతో నాకు ప్రాబ్లం ఏమి ఉండదు. కొత్త వారిని తీసుకొస్తే మాత్రం వాళ్ళకి కొంత అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎందుకు ఆ బ్యాడ్ నేమ్ మనం నెత్తి మీద వేసుకోవటం, అందుకని చెప్పేసి. అందులోనూ ఈ యాత్రకి ఎంత తక్కువ మందిని తీసుకెళ్తే అంత మంచిది కాబట్టి మీరు కొత్త వారిని ఎవరిని తీసుకురావద్దండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండోది, ఈ టూర్ నేను కేదార్నాథ్, తుంగనాథ్, బద్రీనాథ్ ఈ 3 పెడదాం అనుకుంటున్నాను. కేదార్నాథ్, తుంగనాథ్ కూడా వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం, అంటే మీ మనసులో ఏముందన్నది, అంటే నేను ఒక బద్రీనాథ్ పుష్కర స్నానం చేసి వచ్చేస్తాను అని చెప్పేసి అనుకున్న వాళ్ళు, లేదంటే కేదార్నాథ్ కావాలి, కేదార్నాథ్ తుంగనాథ్ కూడా వెళ్దాము అనుకున్న వాళ్ళు కూడా అందరూ మీ అభిప్రాయాలు చెప్పండి. దాన్ని బట్టి నేనైతే 2 గ్రూపులుగా డివైడ్ చేయటమా, లేకపోతే ఏదైనా అన్నది మీ ఫీడ్బ్యాక్ని బట్టి నేను టూర్ ప్లాన్ చేస్తాను. నేనైతే కేదార్నాథ్, తుంగనాథ్, బద్రీనాథ్ నేనైతే వెళ్తాను. అది కేదార్నాథ్ ముందర వెళ్దామా, లేదంటే బద్రీనాథ్ ఓన్లీ పుష్కర స్నానం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే బద్రీనాథ్ ముందర వెళ్ళిపోయి ఆ తర్వాత మిమ్మల్ని హరిద్వార్ పంపించేసి ఆ తర్వాత కేదార్నాథ్, తుంగనాథ్ కూడా మేము వెళ్తాము. ఇట్లా కూడా నేను ప్లాన్ చేస్తాను. మీ అభిప్రాయాలు అయితే ఖచ్చితంగా చెప్పండి, మనసులో ఏం దాచుకోవద్దు. ఇంకొక విషయం, వచ్చేటప్పుడు మాత్రం నేను మీకు అందుబాటులో ఉండనండి. ఎందుకంటే ఆల్రెడీ గంగానది పుష్కరాలకి గోముఖ్కి వెళ్దామని చెప్పేసి పర్మిట్లన్నీ తీసుకున్నాము. కాకపోతే అక్కడ వాతావరణం బాగాక వెళ్ళనివ్వలేదు. అదొకటి అట్లాగే ఉండిపోయింది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేనైతే గోముఖ్కి వెళ్ళిపోతున్నాను. అందుకని చెప్పేసి, అంటే ఈ గోముఖ్ అందరూ రావడం కుదరదండి. ఈ గోముఖ్ ఎవరన్నా వస్తే వచ్చేవాళ్ళు మాత్రం నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కేదార్నాథ్ లాగో లేదంటే అమర్నాథ్ లాగో ఈ గోముఖ్కి వెళ్ళటం అయితే కుదరదండి. అక్కడ ఫెసిలిటీస్ అవి చాలా తక్కువ ఉంటాయి. అందుకని నేనే సెలెక్ట్ చేసుకుంటాను.
ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం దాదాపు ఒక 40-50 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయగలిగి 3 రోజుల్లో ఒక 40-50 కిలోమీటర్లు నడవగలిగే కెపాసిటీ ఉండి, ఏ ఆరోగ్యం ఏ కీళ్ళ నొప్పులు గానీ, ఏ ఆరోగ్య ప్రాబ్లమ్స్ లేని వాళ్ళైతే నాకు ఈ గోముఖ్ రావడానికైతే పేర్లివ్వండి. నేనైతే గోముఖ్ వచ్చేటప్పుడు మాత్రం. ఇక బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి ఈ 3 చూడాలి అనుకుంటే అది గూడా నాకు మెసేజ్ జేయండి. ఎందుకంటే నేను గంగోత్రి దాకా ఎళ్తాను గాబట్టి, ఒక బస్సయితే ఆ గంగోత్రి దాకా మాట్లాడదాము. ఇవన్నీ మీ ఫీడ్‌బ్యాక్ మీదే ఈ టూరు నేను ప్లాన్ జేయటం జరుగుతుంది. ఇదేదైనా ఒక 4 రోజుల్లో అయితే ఖచ్చితంగా తేలిపోవాలి. 4 రోజుల్లో అయితే అందరూ ఈ వీడియో జూసి 1, 2 సార్లు చూసి నాకు మాత్రం కంపల్సరీ మీ అభిప్రాయాలైతే చెప్పండి. ఫోను జేసి చెప్పండి. ఇవన్నీ నేను ప్రతి ఒక్కళ్ళతోను డిస్కస్ చేయలేను కాబట్టి నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసి మాత్రం మీ అభిప్రాయాలన్నీ చెప్పండి. చెప్పిన తర్వాత మనం టూర్ ప్లాన్ చేసుకుందాం. నా టూర్ అయితే అది. ఎందుకంటే ఈసారి కూడా నేను గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ నేనైతే ఎళ్తాను. ఇక మీ అభిప్రాయాలను బట్టి ఆ టూర్‌ని ఎట్లా ప్లాన్ చేయాలన్నది నేను ఆలోచిస్తాను. నా కన్వీనియంట్‌ని బట్టి. ఇది రెండో పాయింట్ అండి. మొన్న నర్మదా పుష్కరాల దెబ్బకి ఈసారి అందరూ ఏసీ, ఏసీ అంటా ఉన్నారు. అందుకని జెప్పేసి ఎవరైతే ఏసీలో రాదలుచుకున్నారో వాళ్ళైతే కంపల్సరీ మాకు ఏసీ టికెట్లు తీయండి అని చెప్పండి. ఎందుకంటే ఈసారైతే నేను ఏసీలోనే ఉండబోతున్నాను. ఇదివరకట్లాగా నాన్ ఏసీలో అయితే ఆహ్, ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ గొడవ జేస్తున్నారు. ఎందుకంటే నేను ఎక్కడుంటే వాళ్ళందరూ అక్కడే ఉంటారు గాబట్టి మీకోసమని నేను స్లీపర్ క్లాస్‌లో ఉన్నవాళ్ళ దగ్గర నేనున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మే నెల గాబట్టి చాలా ఎండలెక్కువుంటాయి గాబట్టి ఏసీయే ప్రిఫరబుల్. ఆహ్, ఒకవేళ ఎవరైనా నాన్ ఏసీకొస్తానన్నా చెప్పండి. వాళ్ళకి సెపరేట్‌గా నాన్ ఏసీ గూడా అదే బండిలో నాన్ ఏసీ తీస్తాను. ఈ ఏసీ, నాన్ ఏసీ అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఈ ఏసీకి, నాన్ ఏసీకి 3-3.5 వేలు తేడా ఉంటదండి ఒక టికెట్‌కి. ఇక ఈ టూర్ బడ్జెట్ గూడా నర్మదా పుష్కరాలకయినట్టుగా, బద్రీనాథ్ పుష్కరాలకయినట్టుగా 5,000, 10,000 అవ్వదండి. దాదాపు నాకు తెలిసి 15,000-20,000 లోపల అవుతది. ఆహ్, ఏసీ టికెట్సు ఈ బద్రీనాథ్, కేదార్‌నాథ్, ఈ గంగోత్రి అయితేని. ఒకవేళ గోముఖ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇంకొక 5, 6 వేలు ఎక్స్‌ట్రా అవ్వచ్చు. ఈ బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని మాత్రం మీరు పేర్లివ్వండి. ఎందుకంటే వెళ్ళేది చార్ధామ్ యాత్ర కాబట్టి, లేదు మాకు తిండి ముఖ్యం. మేము ఎక్కువగా ఇబ్బంది పడలేము. మాకు ఫుల్ అకామిడేషన్ తోటి ఫుల్ తిండి పెట్టేవాళ్ళు కావాలి అనుకుంటే ఆ నంబర్‌లో గూడా నేనిస్తాను. ఎందుకంటే భారత్ గౌరవ్ రైల్ అని జెప్పేసి ఒకటి ఏస్తన్నారండి. అదైతే మద్రాసు నుంచి బయలుదేరుతదది. మనం బుక్ చేసుకోవచ్చు. థర్డ్ ఏసీ టికెట్లు చార్ధామ్ యాత్ర, ఈ సరస్వతి నది పుష్కరాలు కలిపి ఓన్లీ 71,000 తీసుకుంటారాళ్ళు. ఇంకో 10, 15,000, 20,000 ఎక్స్‌ట్రా అవుతది మీకు. ఒక 90,000లో అయితే ఈ చార్ధామ్ యాత్రని మీరు పూర్తి చేసేయొచ్చు. అట్లాంటోళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఫోను చేసి చెప్పండి. నేను టికెట్లు మీకు బుక్ చేసి పెడతాను. ఇక మామూలుగా లేదు పుష్కర స్నానం ఒక్కటే మేము మాకు మాకు ప్రిఫరెన్సు. పుష్కర స్నానం ఒక్కటే చేసొచ్చేత్తాం అంటే రూ. 3,000కి శ్రీకంఠ ఋష్యాశ్రమం వాళ్ళు యాత్ర పెట్టారండి. రిషికేష్ టు రిషికేష్. అంటే ఈరోజు ఈరోజు రిషికేష్‌లో తెల్లవారుజామున 4 గంటలకుంటే వాళ్ళు పికప్ చేసుకుంటారు. 41 సీట్ల బస్సులో ఎక్కిస్తారు. ఎక్కిచ్చి మిమ్మల్ని బద్రీనాథ్ తీసుకెళ్తారు. ఆ నైటు ఒక హాల్ ఇస్తారు. కింద పడుకోవాలి అకామిడేషను. తర్వాత ఆ మర్నాడు పుష్కర స్నానం. మానా గూడా మీరే ఎళ్ళాల్సుంటది. ఆ తర్వాత అక్కడి నుంచొచ్చేసి బద్రీనాథ్ దర్శనం చేసుకొని, మళ్ళీ ఈ బస్ స్టాండ్ దగ్గర ఎక్కడో వాళ్ళు ఒక ఆశ్రమం తీసుకున్నారు. ఆ ఆశ్రమానికొచ్చేస్తే ఆ నైట్ గూడా మీకు అకామిడేషన్ ఇస్తారు. ఫుడ్ ప్రొవైడ్ జేస్తారు. మళ్ళీ ఆ మర్నాడు పొద్దున్న అదే బస్ ఎక్కించి మిమ్మల్ని రిషికేష్‌లో వదిలేస్తారు. ఇది రిషికేష్ టు రిషికేష్ వాళ్ళు రూ. 3,000 అకామిడేషన్‌కే బస్ టికెట్టు రూ. 3,000 తీసుకుంటారు. ఎవరైనా ఇట్లా ఎళ్దాము అనుకుంటే మీరు అది గూడా నాకు జెప్పండి. నేను బుక్ చేసి పెడతాను. ఆయనతో మాట్లాడి నేను బుక్ చేసి పెడతాను. ఇది ఓన్లీ రోజుకి 108 మంది మాత్రమే. లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. ఒకవేళ అక్కడ బద్రీనాథ్‌లో మనకు రూమ్ కావాలి అనుకుంటే అది గూడా మాట్లాడి పెడతాను. పర్ హెడ్ 1,500 ఎంతో ఉంది. దాని గురించి నేను మాట్లాడి పెడతాను. ఇది ఓన్లీ పుష్కర స్నానం చేసే వాళ్ళకి మాత్రమే. 30,000కి
40,000కి అంటే 28,000 నుంచి మొదలు పెడుతున్నారండి ఈ చార్ధామ్ యాత్ర సరస్వతి నది పుష్కరాల ప్యాకేజీలు. ఎవరన్నా అట్లా వెళ్ళాలి అనుకున్నా కూడా నేను వాళ్ళతో మాట్లాడి టికెట్లు బుక్ చేస్తాను. వీళ్ళైతే భోజనం అది పెడతారు కాబట్టి నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఎవరైనా భోజనానికి ఇబ్బంది పడతాం అనుకుంటే అట్లా ఆ ట్రావెల్స్‌లో మాట్లాడి ఆ టికెట్ తీసుకుంటే అయిపోద్దండి. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పాలా, పోయినసారి ఒక పేరు మోసిన ట్రావెల్స్ అంటే సదరన్ ట్రావెల్స్ 2013 సరస్వతి నది పుష్కరాలకు తీసుకెళ్లారండి. మన పాల్వంచ నుంచి నలుగురు వెళ్ళారు మనోళ్ళే. అయితే అప్పటికి నేను ఇంకా పుష్కరాలకి ఇట్లా తీసుకెళ్తానని చెప్పేసి తెలవదండి వాళ్ళకి, చుట్టాలైనా సరే. అందుకని చెప్పేసి వాళ్ళు ఇండివిజువల్‌గా సదరన్ ట్రావెల్స్‌లో బుక్ చేసుకున్నారు టికెట్. ఢిల్లీ టు ఢిల్లీ 2013లో ₹25,000 పెట్టి బుక్ చేశారు పర్ హెడ్. బుక్ చేసిన తర్వాత వాళ్ళు ఓన్లీ బద్రీనాథ్‌లో పుష్కర స్నానం చేసి మాత్రం వచ్చేసారు. ఒక రూమ్‌కి దాదాపు 10 నుంచి 12 మందిని అకామిడేట్ చేశారు. మంది ఎక్కువైతే గెంజి పలచబడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అది సదరన్ ట్రావెల్స్ అయినా, నేనైనా, వేరే ట్రావెల్స్ అయినా ఎవ్వరైనా సరే ఇదే చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు చార్ధామ్ యాత్ర అనేది ఒకరోజు ఆగిపోవచ్చు. ఇప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మనం ప్రోగ్రామ్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఒకరోజు రిషికేశ్‌లోనే ఆపేయొచ్చు. లేదంటే ఆ పక్కన సురేంద్ర నగర్‌లో ఏదన్నా ఒక కొండ చర్య ఇరుగుపడి అక్కడ ఒక పూట ఆగిపోవచ్చు. అప్పుడు అలాగా అకామిడేషన్ బుక్ చేసిన అకామిడేషన్‌లన్నీ క్యాన్సిల్ అయిపోవటం మూలంగా ఇట్లాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. పోయినసారి ఇదే సదరన్ ట్రావెల్స్ వాళ్ళు అంటే ట్రావెల్స్ తప్పు చేసిందని నేను అనను. అక్కడ పరిస్థితులు అలా ఉంటాయన్నమాటండి. పంపించిన మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆయన హెలికాప్టర్ టికెట్లు బుక్ చేస్తానని చెప్పేసి మనిషి దగ్గర 6,500 వసూలు చేసి వాళ్ళని కేవలం గుర్రాలు ఎక్కించి మాత్రమే పంపించాడు. అది కొంతమందిని మాత్రం ఆ గుర్రాలు కూడా 6,300కి దొరకబోయేసరికి ఇంకొంతమందిని వదిలేశాడు అట్లాగే. అందుకనే ఈ పాల్వంచ నుంచి వెళ్ళిన నలుగురు కేదార్నాథ్ వెళ్ళలేక ఆ 2 రోజులు రూమ్‌లోనే కూర్చొనున్నారు. ఏది సదరన్ ట్రావెల్స్. అంటే వరల్డ్‌లో మన ఇండియాలోనే నంబర్ 1 సదరన్ ట్రావెల్స్ అండి. ఈ ట్రావెల్స్ వాళ్ళే అట్లా అయింది పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కూడా ఏముండదండి, క్రౌడ్ ఎక్కువ ఉంటేనే. దాని మూలంగానే ఇవన్నీ మీకు అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అక్కడికెళ్ళిన తర్వాత మేము కోటీశ్వరులం, లేదంటే మాకు మాకు అది అంటే అక్కడ ఏమీ వర్కౌట్ కాదండి. అంత క్రౌడ్‌లోను. అందుకనే చెప్తున్నాను. అంటే డబ్బులు పెడితే దొరకందంటే ఏముండదు. 99% ఆ 1% కూడా ఒక్కొక్కసారి రూములు దొరక్కపోవచ్చు. లేదంటే ఫుడ్ దొరక్కపోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి, వచ్చేవాళ్ళు మాత్రం నేను ముందరే కూర్చుంటాను, నేను బస్సులో నేను వెనకాల కూర్చోను అంటే మాత్రం ఇంక అక్కడ నాకు సంబంధం ఏమి ఉండదండి. బస్సులు మాత్రం ఎవరిష్టం వచ్చినట్టు ఆళ్ళు కూర్చోకుండా ఎవరిష్టం వచ్చినట్టు ఆళ్ళు ఇది చేస్తే మట్టుకి నాతో రావద్దండి. ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయ్యేవాళ్ళు మాత్రమే నాతో రండి. ఇదైతే ముందరే చెప్పేస్తున్నాను. ఎందుకంటే మనకు చాలా అనుభవాలు ఉన్నాయి కాబట్టి ముందరే చెప్పేస్తా ఉన్నాను. ఒకటైతే చేస్తానండి, అంటే మధ్యలో కూర్చున్నోళ్ళు మాత్రం బస్‌కి డబ్బులు ఎక్కువ తీసుకొని, ఆ డబ్బులు బ్యాక్ సీట్‌లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ టికెట్‌ల్లో కట్ చేస్తా. వాళ్ళ టికెట్‌లో వాళ్ళకివ్వటం జరుగుతుంది. అది అట్లా అయితే నేను కంపల్సరీ చేస్తాను. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి అందరూ. ఇంకొక వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే, బద్రీనాథ్‌లో అకామిడేషన్ దొరికే పరిస్థితి లేదు కాబట్టి బద్రీనాథ్ ముందరే ఆగిపోదామని నాకొక ఆలోచన ఉందండి. ఎందుకంటే బద్రీనాథ్ వెళ్తే మాత్రం కనీసం 3-4 రెట్లు ఎక్స్ట్రా అయినా కట్టాలి. రూమ్ దొరికితే ఒకవేళ 99% అయితే దొరకదండి. ఆ 1% దొరికినా ఒక 4-5 రెట్లయితే ఎక్స్ట్రా ఉంటది రూమ్‌కి. దాని మూలంగానే బద్రీనాథ్ అయితే ఈసారి అకామిడేషన్ పెట్టదలుచుకోలేదు. బద్రీనాథ్ ముందరే ఆగిపోయి తెల్లవారుజామున లేసి బద్రీనాథ్ వెళ్ళి అక్కడ నుంచి మానా వెళ్ళి అక్కడ సరస్వతి పుష్కర స్నానం, పిండ ప్రదానాలన్నీ చేసుకుని ఆ తర్వాత బద్రీనాథ్ దర్శనం చేసుకుని, ఒకవేళ అక్కడ అకామిడేషన్ ఏమన్నా దొరికితే ఆ రోజు ఆ బద్రీనాథ్‌లో ఉండి, లేకపోతే ఆ రోజు నైటే బద్రీనాథ్ నుంచి కిందకొచ్చేసి మళ్ళీ మనం ఎక్కడైతే మొదలైతే మళ్ళీ అక్కడే మనం ఉండటం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. బద్రీనాథ్‌లో నిద్ర చేయలేదు కదా అంటే ఈసారి మట్టుకి నేనేం చేయలేను. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని నాతో వస్తావా లేదా అన్నది డిసైడ్ చేసుకోండి. ఇక కేదార్నాథ్, ఎవరైనా నాతో కేదార్నాథ్ వచ్చేటట్టుంటే ఈ కేదార్నాథ్ హెలికాప్టర్ టికెట్లయితే బుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ దొరక్కపోతే మట్టుకి
గుర్రాల ద్వారానే వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రిపేర్ అయితేనే కేదార్నాథ్ పెట్టుకోండి. ఒకవేళ మేము నడుస్తాము అంటే మరీ మంచిది. 100% నాతో వచ్చేయండి మేము నడవగలం అనుకుంటే. లేదు మేము నడవలేము అనుకుంటే, గుర్రాలు ఎక్కలేము అనుకుంటే హెలికాప్టర్ టికెట్స్ అయితే రేర్ అండి. చాలా రేరు. అది దొరుకుతాయో దొరకవో చెప్పలేము. ఇందాక సదర్న్ ట్రావెల్స్ చెప్పాను కదండి, 6300. అప్పుడు గుర్రాలకి 2000 ఉండేది. వీళ్ళు 6300 ఇచ్చి వెళ్ళారు. ఒక్కొక్కసారి గుర్రాలు దొరకకపోతే కూడా అట్లాగే ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ప్రిపేర్ అయ్యే రండి కేదార్నాథ్ వెళ్ళేవాళ్ళు. మోస్ట్లీ బాగా నడిచేవాళ్ళు అయితే నాతో వచ్చేయండి. వాళ్ళకైతే రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు, నాతో వచ్చేసేయండి. నడవలేని వాళ్ళకి మాత్రం ఇది ఆలోచించుకోండి, కేదార్నాథ్ వద్దామా లేదా అన్నది. నడవలేని వాళ్ళైతే ఆలోచించుకోండి. హెలికాప్టర్ టికెట్స్ అయితే 100% ట్రై చేస్తాను. ఎందుకంటే అవి హాట్ కేకులు కాబట్టి మే నెలలో అవి దొరికే పరిస్థితి ఉండదు కాబట్టి అది ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మాత్రమే రండి కేదార్నాథ్ వచ్చేటోళ్ళు. ఇది కేదార్నాథ్ గురించి. ఇంకా తుంగనాథ్ అయితే 4 కిలోమీటర్లు ట్రెక్ చేయాలండి. కేదార్నాథ్లో 19 కిలోమీటర్లు ఉండదు, 4 కిలోమీటర్లు అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. గుర్రాలు దొరుకుతాయి. 4 కిలోమీటర్లు ఈజీగా వెళ్ళిపోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏం కాదండి. తుంగనాథ్ అనేది వరల్డ్‌లోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయం. పంచకేదారుల్లో ఒక కేదారు. చాలా రోజుల నుంచి 3 సార్లు వెళ్ళినా ఈ తుంగనాథ్ అయితే మిస్ అయిపోతా ఉంది. ఈసారి ఎట్లా అయినా తీసుకెళ్ళాలని ఒక సంకల్పంతో ఉన్నాను నేను. అందుకనే ఈ తుంగనాథ్ కూడా నేను తుంగనాథ్ కూడా వెళ్తాను. నేనైతే వెళ్తాను. ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం కింద బస్సులో కూర్చోవచ్చు. మేము పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నానికో సాయంత్రానికి వస్తాం. అప్పుడు దాకా బస్సులో మీరు కూర్చొని ఉండొచ్చు. ఇది తుంగనాథ్ గురించి. ఇక ముందరే చెప్పినట్టుగా గోముఖ్ అయితే కంపల్సరీ ఈసారి కూడా ట్రై చేస్తాను. అక్కడ వాతావరణం బాగుంటే మాత్రం గోముఖ్, తపోవన్ దాకా కూడా నేను వెళ్ళి అవకాశం ఉంటుంది కాబట్టి ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, మేము నడవగలం అనుకున్న వాళ్ళు అయితే నాతో పాటు వచ్చేయండి. మేము నడవలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ గోముఖ్ అయితే నాకు పేర్లు ఇవ్వద్దు. ఎందుకంటే కంపల్సరీ అక్కడ గుర్రాలు అది ఏమి ఉండవు. కంపల్సరీ ఎవరైనా సరే నడవాల్సిందే ఈ గోముఖ్కి. ఈ నడిచేవాళ్ళు మాత్రం నేను తీసుకెళ్ళను అన్నం. నడవలేని వాళ్ళు మాత్రం నాతో రావద్దు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా నడవలేని వాళ్ళు మాత్రం నాతో రావద్దు. ఎందుకంటే దాదాపు నందనవనం దాకా ఒక 3 రోజులు ట్రెక్కింగ్ అవుతుందండి. 3 రోజులు ఆ మంచుకొండల్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ 3 రోజులు కూడా మనకి ప్రాపర్గా తిండి కూడా ఉండదండి. కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. భోజబాసాలోను, తపోవనంలోను ఒక 2-3 ఆశ్రమాలు ఉన్నాయి. అవి కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. అవి కూడాను 2-3 ఆశ్రమాల్లోనే మనం వాళ్ళు ఏది పెడితే అదే తినాలా. కంపల్సరీ అయితే నడవాలి. అందుకని ట్రెక్కింగ్ ఇష్టం ఉండి, హిమాలయాలతో అనుబంధం ఉండి, ట్రెక్కింగ్ని ఎంజాయ్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గోముఖ్ తపోవన్ యాత్రకు రండి. మిగతా వాళ్ళు అయితే అసలు దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించొద్దు. ఇక అంటే వచ్చేటప్పుడు నేను ఉండను కదా అంటే, నేను అన్ని ఏర్పాట్లు చేసి ఎట్లా వెళ్ళాలో అన్ని ఏర్పాట్లు చేసే మిమ్మల్ని హరిద్వార్ వరకు పంపించేస్తాను. ఈజీగానే వచ్చేయచ్చు మీరు. పెద్ద అది ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ అక్కడ మళ్ళీ ఇదివరకట్లాగే ఏదైనా గోముఖ్లో వాతావరణం బాగోక అక్కడ వెళ్ళనివ్వట్లేదు అని చెప్తే అది ముందరే తెలిసిపోద్దండి మనకి. నేను కూడా మీతో పాటు వచ్చేస్తాను. నా టీము నేను మీతో పాటు వచ్చేస్తాం. ఇది గోముఖ్ గురించి. ఇదైతే మన టూర్ ప్లాన్ అండి. మీ అందరూ ఈ విషయాలన్నీ బాగా విని 2-3 సార్లు విని ఆలోచించుకొని నాకైతే పేర్లు ఇవ్వండి. ఇదివరకట్లాగైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా అయితే నేను టికెట్లు కొట్టే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏసీ టికెట్లు అంటున్నారు కాబట్టి ఇంతమంది డబ్బులు భరించే స్థితిలో ఎందుకంటే ఇప్పుడు 2-3 లక్షలు అవుతాయి. 2-3 లక్షలు ఏడ తెచ్చి పెట్టాలండి. అందుకని చెప్పేసి ఎవరైనా ఏసీ టికెట్లు, నాన్ ఏసీ అయితే తీస్తాను కానీ ఏసీ టికెట్లు అంటే ఒక 5,000 పంపించి నాకు అప్పుడు ఏసీ టికెట్లు తీయమని చెప్పండి. ఈ వీడియోని ఒక 2-3 సార్లు చూసి ఇవన్నీ అర్థం చేసుకుని మాత్రమే నాకు పేర్లు ఇవ్వండి. ఈసారి మాత్రం ఆ టిక్కెట్ల మందం డబ్బులు పంపించిన వాళ్ళకి నేను టిక్కెట్లు తీస్తాను. ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ కూడా చేయాలి కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎవరు డబ్బులు ముందర టిక్కెట్లకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఈసారి టిక్కెట్లు తీస్తానండి. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేవు, రెడ్డి గారు మీరే చూడండి నేను తర్వాత ఇస్తాను అన్నవాళ్ళు మాత్రం నాకు కంపల్సరీ
మెసేజ్ చేయండి, ఫోన్ చేసి చెప్పండి నాకు. నేను ఇట్లా వస్తాను కంపల్సరీ. నేను మీతో పాటే వస్తాను, ఇలా వస్తాను, కేదార్నాథ్ కూడా వస్తాను అని నాకు ఏదో ఒకటి చెప్పి మీ మీ మీది కన్ఫర్మ్ అనుకున్న తర్వాత, ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి నేను ఇంత ఘనంగా చెప్తా ఉన్నానండి. తర్వాత యాడ్ అవుదాము అనుకుంటే మాత్రం ఈ టూర్‌కైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదండి. ఈ 4, 5 రోజుల్లోనే మీరు ఆలోచించుకొని ఎవరొస్తారో, ఎవరు రారో ఇవన్నీ మీరు కంపల్సరీగా మొత్తం నాకు ఫుల్ డీటెయిల్స్ ఉండాలి. మీ ఆధార్ కార్డులు కంపల్సరీ ఉండాలి. మీరు ఒక సెల్‌లో ఒక ఫోటో దిగి మామూలుగా ఆ ఫోటో కూడా నాకు పంపించాలి. ఆధార్ కార్డు, మీ ఫోటో అయితే కంపల్సరీ నా దగ్గర ఉండాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఈ 2 నాకు అవసరం కాబట్టి, ఈ 2 అయితే నాకు కంపల్సరీ కావాలి. అందుకని చెప్పేసి ఈ వీడియో 4, 5 సార్లు చూడండి. ఇవన్నీ వినండి. ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోయినా తర్వాతైనా ఫోన్ చేసి మీకు అన్నీ చెప్పి మీ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకొని నేను టూర్ ప్లాన్ చేసుకోవాలి. అందుకని కనీసం ఓ 3, 4 రోజుల్లో అయినా మీరు కంపల్సరీ నాకు పేర్లు ఇవ్వగలిగితే వాళ్ళని మాత్రమే ఈసారి తీసుకెళ్తాను. మీ అందరికీ తెలిసిందే, ఈ చార్ధామ్ యాత్రకి ఒక బస్సు అయితే దాదాపు 28 సీట్లు, 2 బస్సులైతే 28, 28, 56 సీట్లు. ఇట్లా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే మన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందర ప్రాధాన్యం ఇచ్చి ముందర పేర్లైతే రాసేసుకుంటాను. ఒక 2 బస్సుల కన్నా ఎక్కువ తీసుకెళ్ళడం కూడా ఈ యాత్రకు మంచిది కాదండి. అందుకని ఆ 56 మందికి మించకుండానే వచ్చేటట్టు చూడండి. అందుకనే ఎవరో కొత్త వాళ్ళని వద్దని చెప్తా ఉన్నాను నేను. ఒక 2 బస్సులైతే ఏదోలా అకామిడేషన్ అది ఏ సందులోనో, గొంతులోనో అకామిడేషన్ చూడొచ్చు. ఇంకా అంతకన్నా ఎక్కువైతే కష్టం. ఎవడో మనకి 56 మందన్నా కూడా మనకి అంత అకామిడేషన్ ఎంత అబ్బా అనే పరిస్థితులుంటాయి కాబట్టి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకొని ఈసారి కొత్త వాళ్ళనైతే మీరు ఒప్పుకోకండి ఎవరును. ఆ తర్వాత వాళ్ళొచ్చి వాళ్ళు ఇబ్బంది పడి తర్వాత మనల్ని ఏదోటని, ఇవన్నీ ఈ పంచాయతీలన్నీ మనకు అవసరమా అండి? ఇప్పుడు ఎవరన్నా డబ్బుల కోసం తీసుకెళ్ళేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎంతమందినైనా తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది వ్యాపారం. మనం సేవ చేస్తున్నాం కాబట్టి మనకి ఎంత కెపాసిటీ ఉంటే ఈ టూర్‌కి మట్టుకి అంతమందినే తీసుకెళ్దాం. వాళ్ళే రండి. ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని, ఇది మాత్రం షేర్ చేయకండి ఎవరికిని. మీ పర్సనల్‌గా ఎవరైతే మీతో వస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. థాంక్ యూ ఆల్.